కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉందని చూద్దాం. ముందుగా ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం అనేది ఈ రాశి వారికి తగ్గటం అనేది ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఖర్చుని నియంత్రించుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు. కుటుంబంలో ఐక్యతను పెంపొందించుకోవాలి. అందరూ ఒకే మాట మీదకి రావాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒకంత పాజిటివ్ అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అష్టమంలోకి రాహుగ్రహ సంచారం అనేది ఉంది ఈ యొక్క సంవత్సరం. తద్వారా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఎంత మంచిగా ఉన్నా సరే కొంతమందికి అది నచ్చదు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎంత మంచిగా చేసినా సరే, మీరు వాళ్ళకి మంచి భోజనం పెట్టినా సరే దానిలో తప్పులు ఎతికేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. వారిని అందరినీ విస్మరించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ఈ తప్పులెంచేటువంటి వారి గురించి పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో వారికి వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో రావాల్సినటువంటి డబ్బు ఏదో విధంగా రాణించగలగాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఫైనాన్షియల్గా ఇరుక్కుపోయినటువంటి డబ్బు సరైన సమయానికి రావటం, పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి స్థిరత్వానికి ఇవ్వగలుగుతుంది. పిల్లలు ఏదో విధంగా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా రూ. 10 యొక్క సంవత్సరం కల్లారా చూడగలుగుతారు. పిల్లలకి ఉద్యోగం రావటం అనేది మానసికంగా ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మీకు మీ యొక్క కుటుంబంలో ఒకరికి నామినేటెడ్ పొజిషన్స్లో కానీ ఉద్యోగపరంగా వారికి ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం పొందడం, అది రాజకీయ ప్రాబల్యానికి కారకంగా ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే అక్కడ గౌరవం పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరికీ జపం చేసుకోవటం, లేని పక్షంలో దుర్గాదేవిని పూజించడం, కేతుగ్రహ ఆరాధన, వినాయకుడిని పూజించడం అనేది శుభ పరిణామంగా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా శనిగ్రహ ఆరాధన చేసుకోవటం, వీలైతే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం శనివారం పూట సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి.